Hello guys, welcome to our channel. ప్రీవియస్గా చేసిన వీడియోలో ఇండక్షన్ గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. చాలా మంచి అప్లాజ్ అయితే వచ్చింది. వీడియో కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి. అందుకే ఈరోజు అయితే ఒక కొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఇండక్షన్ ఇంకా స్టవ్, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏ సందర్భంలో ఇండక్షన్ యూజ్ చేయాలి, ఎప్పుడు మనము స్టవ్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఎల్పిజి సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము కూడా స్వయంగా ఫేస్ చేసాము. సో గ్యాస్ని ఎలా ఆదా చేసుకోవాలి, ఏ విధంగా కుక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, హలో గాయస్, నేనైతే ఈరోజు గ్యాస్ని ఎలా ఆదా చేసుకోవచ్చు, ఇంతకుముందు వీడియోలో నేను ఇండక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ఆ వీడియోని అయితే లైక్ చేశారు, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు మరి ఇంకొక వీడియో చేస్తున్నాను. సో మళ్ళీ ఏంటి ఇండక్షన్ చూపిస్తుంది అనుకోకండి, ఎందుకంటే నేను ఈరోజు గ్యాస్ని ఆదా చేసుకోవడానికి మనం కుకింగ్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. నేనైతే రైస్ కుక్కర్లో అయితే రైస్ వండేసామన్నమాట. సో దానికోసం గ్యాస్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ దో ఇండక్షన్ని కూడా యూజ్ చేయని అవసరం లేదు. సో రైస్ కుక్కర్స్ ఇప్పుడు జనరల్గా రైస్ కుక్కర్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి. మా ఇంట్లో కూడా రైస్ కుక్కర్లు 1కి 2 ఉన్నాయి. సో రైస్ కుక్కర్స్లో రైస్ వండేసేయచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనము అల్యూమినియంది రైస్ తినకూడదు, హెల్త్ పాడైపోతుంది, ఇవన్నీ ఆలోచిస్తే మనకి గ్యాస్ దొరకడం కష్టమైపోతుంది. ఎల్పిజి చాలా సమస్యగా ఉంది కదా మన దేశంలో కానీ పక్క దేశాల్లో కానీ. సో అదనమాట. తర్వాత పప్పు చేసేసాను. పప్పు కూడా కుక్కర్లో గ్యాస్ మీద పెట్టాను. సో మనం పప్పుని ఇండక్షన్లో కూడా చేసుకోవచ్చు, బట్ పొంగుతుంది ఏమో అనేది, ఇండక్షన్ పాడవుతుంది అనేసి నేను గ్యాస్ పైన పెట్టేశాను అనమాట. ఇక్కడ ఈ కుక్కర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. జనరల్గా అయితే మనము నాకు ఈ కుక్కర్తో సమస్య అయిపోయిందనమాట. ఏది పెట్టినా పొంగు వచ్చేసి మొత్తము స్టవ్ మీద పడిపోయి చాలా గలీజ్ అయిపోయింది. దాని గురించి నేనేం చేశాను అంటే, చాలామంది చెప్పారు, నేను అది ఏం వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇది కుక్కర్ విజిల్ ఉంది కదా, ఇది ఇప్పుడు రావట్లేదు, వేడిగా ఉంది, ఇది రావట్లేదు. మనం ఏదైనా పెట్టినప్పుడు కుక్కర్లో మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువకి ఇలాగా ఇక్కడ దాకా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన సిమ్లో పెట్టేసి స్టవ్ని కుక్కర్ విజిల్ లేకుండా కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పైన ఓపెన్ ఉంటుంది కదా, ఇదిగోండి కుక్కర్ విజిల్ అయితే తీసేసాను. మనము సిమ్లో కాసేపు ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం వాటర్ బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట. అప్పుడు కనుక మనం కుక్కర్ విజిల్ పెడితే బయటికి పొంగకుండా చక్కగా కుక్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు నేను పప్పు కుక్ చేశాను, అసలు పొంగలేదన్నమాట, బయటికి చాలా బాగా కుక్ అయిపోయింది. లేదంటే ఇదంతా మూత పైన అంతా పప్పు మొత్తం ఇదైపోతుంది కదా, అందుకోసం అనమాట. అది చెప్దామనేసి నేను కుక్కర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేనైతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. వెక్స్ అయిపోయాను అనమాట. పొంగలి, పప్పు, సాంబార్ ఏది పెట్టినా కూడా పొంగు వచ్చేసి వాటర్ అంతా బయటికి ఫ్లో అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, లోపల మనం ఏదైతే మసాలాలు అవన్నీ వేసామో వాటర్లో నుంచి బయటకు వస్తే కూరలో టేస్టే ఉండదన్నమాట. ఈ ప్రాబ్లం నేను చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నా. ఈ మధ్య నాకు ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు పొంగు రావట్లేదు కాబట్టి నేను కుక్కర్ని ఇండక్షన్ మీద కూడా వాడేయచ్చు. ఇప్పుడు ఒక్కటేసారి వాడాను అంతే, గ్యాస్ స్టవ్ ఓన్లీ పప్పు కోసం వాడా. సో అన్నం వచ్చేసి మనకు రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం. అది కూడా పప్పు కూడా మొత్తం సిమ్లోనే కుక్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ గ్యాస్ అయితే ఆదా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి కర్రీని వచ్చేసి నేను ఇండక్షన్లో కర్రీ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు డెమో ఇచ్చినట్టు కానీ ప్యాన్ పెట్టేసుకొని ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది పెట్టేసుకొని అందులోకి బెండకాయ వేసేసుకొని బెండకాయని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నేను మనము సాల్టే తీసుకుందాం, డీప్ ఫ్రై కూడా అవసరం లేదు కదా బెండకాయకి.
మర్చిపోయానండి. మీకు ముందు వీడియోలో డీప్ ఫ్రై గురించి నేను వాడలేదు అని చెప్పాను కదా! నేను వాడాను ఈ మధ్య పండగ రోజు. అందులో నేను బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలు ఫ్రై చేశాను. చాలా బాగా క్విక్‌గా అయిపోయిందనమాట. ఇండక్షన్‌లో డీప్ ఫ్రై ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఇది కొంచెము ఆయిల్ వేయకముందు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. బెండకాయ బంక వచ్చేస్తుంది కదా! సో మనము కొంచెము ఆయిల్ వేయకముందే కాస్త డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది మీకు కర్రీకైనా వర్తిస్తుంది, మామూలుగా బెండకాయ ఫ్రై కూడా వర్తిస్తుంది అనమాట ఈ టిప్. నేను అటు ఫ్రై కాదు, అటు కర్రీ కాదు, కొంచెం వెరైటీగా చేస్తాను. మీకు కూడా అందరికీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు. సింపుల్గా అనమాట రెసిపీ ఇది. డీప్ ఫ్రై కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. కొంచెం డీప్ ఫ్రై అంటే క్రిస్పీగా నూనెలో డిప్ చేసి వేసి పైన కొంచెం పల్లి పొడి, పప్పుల పొడి కానీ పల్లి పొడి కానీ చల్లుకొని తింటే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా మ్యారేజెస్లో చేస్తారు కదా, అది డిఫరెంట్ అనమాట. ఆనియన్స్ వేసి మిర్చి పల్లీలు వేయించి పక్కకి ఫ్రై చేసి బెండకాయని అందులో పక్కకు కలుపుతారు. ఇది అలా కాదనమాట. ఇంకోటండి, బెండకాయల్ని ముందే మంచిగా వాష్ చేసుకొని, చాలా డస్ట్ ఉంటుంది బెండకాయలో, బాగా వాష్ చేసుకొని వీలైతే ఉప్పు కానీ పసుపుతో కానీ వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసుకొని మనకి ఎంత కావాలో అంత వాడేసుకొని మిగతావి కొంచెం లైట్గా డ్రై చేసుకోవాలి. లేదంటే క్లాత్తో వట్టిగా తూర్చుకొని నీట్ కవర్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం కుక్ చేసేటప్పుడు కడగనవసరం లేదనమాట. దాంట్లో బంక కూడా కొంచెం తగ్గుతుంది అలా చేయడం వల్ల. ఫ్రెష్గా కూడా ఉంటాయి, లేదంటే మెత్తగా అయిపోయి కుళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టదండి ఇండక్షన్లో, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కొంచెం అంటే ఒక స్పూన్ వేస్తాను నేను. తిప్పటా ఉంటుంది. ఎక్కువ ఉంది కదా ఫ్లేము, నాకు కొంచెం తగ్గిస్తున్నాను. 12 కానీ 1400 చాలు. ఎందుకంటే ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతున్నాయి. సో కొంచెం బెండకాయ కుక్ అవ్వాలి కదా, నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాను. నెమ్మదిగా అంటే గంటలు అరగంట అట్లా కాదు. అరగంట కంటిన్యూగా అయితే ఇండక్షన్ చేయకూడదు, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా. ఓకే, కాసేపు అలా కుక్ చేసుకుంటాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందాక కలిపానండి. జస్ట్ మరి ఎక్కువ కుక్ అవ్వకూడదు, మరీ ఫ్రై అయినట్టుగా మెత్తగా అయిపోయి మెత్తగా పేస్ట్ లాగా చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు అనమాట. బెండకాయ తగులుతూ ఉండాలి తింటుంటే, మంచిగా నోటికి. అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. కొద్దిగా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను చూసి వేస్తాను, నేను తింటాను. కారం కొంచెం చూసి వేస్తాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇది ఎందుకు ఇలా చేసినా అంటే, కొంచెం పప్పు జోరుగా ఉంటుంది కదా, దీంట్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది అంట. బెండకాయ ఇలా వేసుకొని తింటే జస్ట్ లైట్గా షాలో ఫ్రై అంటారు కదా, అలా అన్నమాట. కొంచెం కుక్ అవ్వాలండి. బెండకాయ అండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, ఇంకా బంద్ చేస్తాను. ఇది స్విచ్ ఆఫ్ చేస్తాను. బంద్ చేశాను. కొంచెం ఫ్యాన్ సౌండ్ అంతా బంద్ అయిపోయాక మనము స్విచ్ ఆఫ్ చేస్తాను. అన్నీ పచ్చిగా ఉన్నాయి అనుకోకండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. కుక్ అయిపోయాయి, మంచిగా కుక్ అయిపోయాయి. బెండకాయ ఇలా దోరగా కుక్ అయిపోతే మంచిగా అనిపిస్తుంది. హెల్దీ అనమాట ఇలా తినడం. డీప్ ఫ్రై ఇస్ నాట్ హెల్దీ బట్ టేస్టీ. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం హెల్దీగా తినొచ్చు.
పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈవెందో చపాతీలో కూడా కొంచెం డ్రై అనిపిస్తుంది, బట్ పప్పు అన్నం కానీ చారు అన్నం కానీ అందులోకి చాలా చాలా బాగుంటుంది. గాయస్ చూసారు కదా, ఇండక్షన్ పైన నేను బెండకాయ ఫ్రై చేశాను. చాలా క్విక్గా అయిపోయింది. అండ్ అంత ఫ్యాన్ కూడా బంద్ అయిపోయాక మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఓకే, అండ్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాము. పప్పు కూడా కుక్కర్లో పెట్టాం, బట్ సిమ్లో పెట్టాం. ఈ విధంగా చేసుకుంటే ఎల్పిజి గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు సిలిండర్స్ కొరత చాలా ఉంది. మాకు కూడా చిన్న సిలిండరే దొరికింది. సో చూసి చేసుకోండి. ఇంకా వార్ ఎన్ని రోజులు జరుగుతుందో మనకు తెలియదు. సో గ్యాస్ని ఆదా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ మనకు పెట్రోల్ డీజిల్ కొరత కూడా రావచ్చు. సో ఇప్పటివరకు అయితే గ్యాస్ ప్రాబ్లం అయితే మొత్తం చాలా దేశాల్లో అయితే సఫర్ అవుతున్నారు. ఈ విధంగా గ్యాస్ని ఆదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. గ్యాస్ని ఆదా చేసుకోవడానికి చిన్న టిప్స్ అయితే ఈ వీడియో ద్వారా దొరుకుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.